హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. ఇంకా శుక్రవారం రోజు అయితే మీకు తెలుసు కదా, లలితాదేవి పూజ చేసుకున్నాను. ఇది 4వ వారం లలితాదేవి పూజ అయితే చేసుకున్నాను. అలాగే వారాహిదేవి అమ్మవారి పూజ కూడా అయితే చేసుకున్నాను. వారాహి అమ్మవారి పూజ 3వ వారం అయిందనమాట. అందుకని చెప్పేసి ఈరోజు నా డైలీ రొటీన్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే పూజ ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తానండి. నాకైతే ఒకళ్ళు నా స్టేటస్ చూసి మళ్ళీ వారాహిదేవి పూజ గురించి అయితే అడిగారు. నాకు తెలిసింది నేను కొంచెం అయితే షేర్ చేసుకోగలుగుతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు వాళ్ళకి ఏమైనా ఉంటే కనుక పంతులు గారిని అడిగి చేసుకోవచ్చు. అంటే కొంతమందికి అన్నీ చెప్పినా చేసినా కొన్ని డౌట్లు అనేది ఉండిపోతాయి అన్నమాట. వాళ్ళ గురించి కూడా ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. అంటే నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తాను. ఇంక ఉదయాన్నే లేచి నిన్న బయటికి వెళ్ళి వచ్చాం కదా, ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం. ఆల్రెడీ ఆ వీడియో మీకు అప్లోడ్ చేసేసాను. నేను సగం బట్టలన్నీ క్లీన్ చేసుకున్నాను. మనం ఏదైనా పూజ చేసుకున్నామనంటే ఇంట్లో మార్చిన బట్టలు కానీ అవి ఏమీ ఉండకూడదు. అందుకే నైట్ అన్నీ క్లీన్ చేసి బట్టలన్నీ తడిపేసి ఆరబెట్టేశాను. ఉదయం లేచి స్టవ్ అది క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు అది క్లీన్ చేసుకొని ఇలా పూజ అయితే ఫస్ట్ చేసుకున్నానండి. శుక్రవారం రోజు కదా, ఇంట్లో పూజ అయితే చేసుకుని ఉప్పు దీపం వెలిగించుకున్నాను. ఇంకా దీపం అయిపోయిన తర్వాత ఇంకా లలితాదేవి పూజ కోసం కూడా రెడీ చేసుకుని నేను ఈరోజు అయితే కరెక్ట్గా 3:34కి అయితే లేచానండి. ఎందుకంటే తొందరగా పూజ అది చేసుకుందామని చెప్పేసి అయితే లలితాదేవికి అయితే ఇలా రెడీ చేశాను. పువ్వులు అయితే అమ్మవారికి అస్సలు ఏం లేవండి. అంటే నేను రైతు బజార్కి వెళ్ళాను కానీ అసలు పువ్వులను అస్సలు ఇవ్వలేదు. అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేవు. అలా అని చెప్పి ఎక్కువ డబ్బులు పెట్టి కూడా నేను కొనలేను. అంటే నాకంటూ ఒక లిమిట్ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా పూజ చేశానంటే దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటాను. దాని రేంజ్లోనే అంతకు మించి నేను డబ్బులు ఖర్చు పెట్టినాను అనమాట. అంటే అన్నీ కూడా చూసుకొని చేసుకోవాలి కదండి. పూజలు చేసినంత మాత్రానే కాదు, మన ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా చూసుకొని నేను చేసుకుంటాను. నాకు ఏంటంటే పువ్వుల విషయంకి వచ్చి ఏ విషయానికైనా నేను ఒక బడ్జెట్ చేసుకుంటాను అనమాట. ఆ బడ్జెట్ ప్రకారంగా అయితేనే చేసుకుంటాను. లేదంటే ఎంత వీలైతే అంతవరకే చేస్తాను. ఎక్కువ అయితే చేయలేను. అది చెప్తున్నాను కదా, మన ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా చూసుకోవాలి. పువ్వులు అయితే తీసుకొచ్చాను కానండి అసలు సాటిస్ఫాక్షన్ అయితే లేవు. మందార పువ్వులు అయితే నాకు మీకు తెలుసు, నా పూజల్లో నా దేవుడి గుడిలో ఎప్పుడు పూజ చేసినా మందార పూలు ఖచ్చితంగా పెట్టుకుంటాను. అవి కూడా అంత సరిగా వేయలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పి తెల్ల పూలు మందార పూలు ఒక్క లలితాదేవికి ఉదయం పూజ కోసమే తెచ్చుకున్నానండి. ఎందుకంటే మా అమ్మ వస్తారు. మా అమ్మ నాకు ఇచ్చినట్టు ఎవ్వరు పువ్వులు ఇవ్వలేరు అనమాట. ఆ మా అమ్మకు మాత్రం నేను ఎన్ని పూజలు చేయగలుగుతానంటే ఆ మా అమ్మ దయ వల్ల ఏదో ఒక రోజు నేను ఆ మా అమ్మ ముందుకైతే తీసుకొస్తాను. నాకు వీలుగా నాకు అనుకూలంగా నా బడ్జెట్లో పువ్వులు అయితే మా అమ్మ ఇస్తారు. అందుకని చెప్పేసి ఈ కనకాంబరాలు అయితే మాత్రం ఇంకెలాగో అమ్మవారికి ఎరుపు పూలు ఇష్టమే కదా అని చెప్పేసి మా హౌస్ ఓనర్ అమ్మ ముందు రోజు ఇచ్చారనమాట. పెట్టుకో సంధ్య అని చెప్పేసి. కాకపోతే నేను అమ్మవారి కోసం అయితే ఉంచేసాను. అంటే అమ్మవారికి అష్టోత్తరం కింద అవుతాయి కదా, చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. అలాగే మారేడుపత్రి కొంచెం ఉంటే మారేడుపత్రితో లలితాదేవికి ఇలా పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గా. ఇంకా ప్రతి వారం లలితాదేవికి ఎలా ప్రసాదం పెట్టుకుంటాను, తాంబూలం, వినాయకుడికి ఎలా రెడీ చేశాను, అలాగే పాలు, బియ్యం పాయసం, వడపప్పు, చలిమిడి, పానకం, పళ్ళు రకాలు అన్నీ పెట్టుకొని అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను. మీకు తెలుసు అష్టోత్తరం చదివినా కూడా కుంకుమ పూజ చేస్తానని చెప్పేసి. కాకపోతే పువ్వుల విషయంలో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. కానీ సరే ఈ వారం అమ్మవారికి ఇలా చేసుకోగలిసారు అంటే నాకు ఇంతవరకే ప్రాప్తి అయిందని చెప్పేసి అయితే నేను చేసుకున్నాను. పువ్వుల విషయంలో ఏమాత్రం లోటు ఉన్నా కూడా పూజ విషయంలో ఏమాత్రం కూడా లోటు లేదండి. ఎంతవరకు నాకు వీలైతే అంతవరకు నా కళ్ళుకి ఇంపుగా ఉన్నట్టు అమ్మవారికి నిండుగా అయితే రెడీ చేసుకున్నాను. సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను. వినాయకుడికి, లక్ష్మీదేవికి ఇలా కనకాంబరాలతో అష్టోత్తరం చదివి చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. దాని తప్ప కానీ గాజులమాల వేయడం వల్ల నాకు గాజులమాల వేసేసి దాని సైడ్లో ఇలాగా నందివర్ధనాల పువ్వులు అయితే దండలా పెట్టాను. కొన్ని అయితే పడిపోయాయి, కొన్ని ఉండిపోయాయి అనమాట. మీరు చూశారు కదా వీడియోలో. ఇంకా అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు కూడా అమ్మవారికి పెట్టేసి బ్రహ్మార్పణం చేసేసి మొత్తానికి అమ్మవారికి హారతి అనేది ఇచ్చేసానండి. మొదటి పూజ లలితాదేవి పూజ 4వ వారం అయితే పూజ పూర్తయిందనమాట. అమ్మవారి దయ వల్ల ఇప్పటి వరకు కంటిన్యూస్గా 4 వారాలు అయితే అయిపోయాయండి. ఎప్పుడు ఏ పూజకి నాకు కంటిన్యూస్గా 4 వారాలు అవ్వవు కదా, కానీ అయిపోయాయి అనమాట. చాలా బాగా అనిపించింది. దీపాలు వెలుగుతూ అమ్మవారు చూడండి ఎంత నిండుగా ఉన్నారో. అంటే మామూలుగా అయితే అంత నిండుగా ఉండరేమో. నాకు కొంచెం ఏ పూజ చేసినా నిండుగా ఉంటేనే నాకు ఇష్టం. అది మీకు అందరికీ తెలుసు. ఎలా ఉండరేమో, పువ్వులు లేవు ఏంటో అనుకున్నాను. కానీ మొత్తానికి అమ్మవారు చాలా కలగా ఉన్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మా సైన్యం అంతా లేచిందనమాట. ఫస్ట్ సైన్యంకి, పెద్ద సైన్యంకి టీ పెడుతున్నాను. అతనికి నాకు టీ పెట్టుకొని ఒక పక్క పిల్లల కోసం వేడి నీళ్ళు అయితే పెట్టానండి.
ఫస్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇది పెట్రోల్ మాత్రం అప్పుడప్పుడు పడుతూ ఉండాలి, పడకపోతే బండి ముందుకు నడదనమాట. అందుకని చెప్పేసి ఇంకా అతను కూడా సంధ్య టీ చేయవా అంటే ఇంకా టీ అయితే చేస్తానండి. ఇంకా టీ కూడా మేమిద్దరం ఒక్కసారే తాగుతాం అనమాట. సాయంత్రం ఎప్పుడో ఎంతో వర్షం పడితే తప్ప, లేకపోతే అంతగా టీ అయితే మా ఇద్దరము అంతగా తాగము. నాకు అందుకని చెప్పేసి ఒకసారి తాగుతాం కాబట్టి చేసుకునేది ఏదో ఫ్రెష్గా కొంచెం పాలు ఎక్కువ వేసి టీ చేసుకుంటాం, తాగేది ఒకసారి. ఇంకా లంచ్ విషయానికి వస్తే ఈరోజు ఏం చేశానంటే, మనం పూజలు చేస్తే రెగ్యులర్గా ఉండే రెసిపీ ఇంకా పెద్దగా ఏం రెసిపీ ఉండదు, కాకపోతే షేర్ చేయను అనుకున్నాను. కాకపోతే నా డైలీ రొటీన్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి ఎప్పుడు పూజ చేసినా ఏ పూజ చేసినా కందిపప్పు తిన్ను, మీకు అందరికీ తెలుసు. పెసరపప్పు తింటాను కాబట్టి ఇంకా పెసరపప్పు టమాటా అయితే చేసేసాను. పిల్లలు అయితే కొంచెం తినడానికి నచ్చరు లంచ్కి, అంటే పిల్లలతో పాటు ఇవ్వక నేను ఇతను వెళ్ళేటప్పుడు షాప్కి వెళ్తారు కదా అప్పుడు ఇచ్చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా గబగబా ఇంకా వాళ్ళకి మా కోసం అని చెప్పేసి పెసరపప్పు టమాటా చేశాను, రసం కూడా చేశాను. రసంకి ఉల్లిపాయలు వేస్తానులేండి, పప్పుకి ఉల్లిపాయలు వేయలేదు. దీనికి కూడా ఇంకేంటంటే బంగాళదుంప ఫ్రై అయితే చేశాను అనమాట. వీటితో పాటు ఇంకా అంటే పప్పు తినకపోయినా బంగాళదుంప ఫ్రైతో కలిపి తినేస్తారని చెప్పేసి మొత్తానికైతే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. అంటే అప్పటికి క్యారేజ్ కట్టేసి సరే ఇంకెతనికి ఇచ్చేస్తాననేసరికి నాకు వద్దు, టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితులు 9:45 కల్లా షాప్కి వెళ్ళిపోతారండి, అస్సలు ఉండరు అనమాట. అంటే 10 గంటలకి షాప్కి వెళ్తారు, కాకపోతే ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి 9:10 కల్లా అస్సలు ఆగరు. ఇంక నేను వెళ్ళిపోతాను అన్నారు. ఇంక సరే అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోలేదు, సరే నేనే క్యారేజ్ ఇస్తానని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత కొలాయి నీళ్ళన్నీ పట్టేసి అప్పుడైతే నేను పిల్లలకి క్యారేజ్ అయితే ఇవ్వడానికి అయితే బయలుదేరానండి. కాకపోతే ఇంకేంటంటే క్యారేజ్ ఇస్తూ నాకు ఇంకో పని అయితే చెప్పారనమాట. ఈ గవర్నమెంట్ ఒక్కొక్క టైంకి చెప్తుంది అన్నట్టు. ఇంకా పూజ అయిపోయింది, చిన్న ఎండగా ఉంది, సరే ఏదేమైనా బయలుదేరాలి కదా అని చెప్పేసి మొత్తానికైతే క్యారేజ్ అయితే కట్టేసి, అమ్మవారు ఎలా ఉందో చెప్పండి, సింపుల్గా ఇలా నీట్గా అయితే చేసుకుని. నీ పక్కన గ్యాప్ ఎందుకు ఇచ్చానో మీకు తెలుసు, సాయంత్రం వారాహి అమ్మవారు అక్కడ ఉంటారనమాట, ఆమె కోసమైతే గ్యాప్ ఇచ్చాను. ఇంకా పూజల విషయానికి అయితే వస్తే చక్కగా పూజ అయితే ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయిపోయింది. నా బాధ అంతా ఏంటంటే సాయంత్రం ఎలా చేస్తానో, పువ్వులు అయితే ఏం దొరకలేదు ఏంటి అని చెప్పి ఆలోచిస్తాను అనమాట. వారాహి అమ్మవారికి ఖచ్చితంగా పువ్వులు అనేది ఎరుపు పువ్వులు ఉండాలి. ఒక ఏది లేకపోయినా కనీసం అష్టోత్తరంకి లేకపోయినా అమ్మవారి పైన పెట్టడానికైనా పువ్వులు ఉండాలి కదా అని ఆలోచిస్తున్నాను. ఇంకా మా అమ్మ వస్తారేమో, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ వచ్చేస్తారేమో అని అది కూడా ఆలోచిస్తున్నాను అనమాట. మొత్తానికైతే క్యారేజ్ అయితే పట్టుకొని బయటకు వచ్చాను. తీరా క్యారేజ్ పట్టుకొని బయటకు వచ్చేసరికి తాళం కప్ప లోపల ఉంచేసాను అనమాట. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా అలా నోట్లో పెట్టుకుంటే కాలు మీద పడిపోద్ది కదా అనుకుండొచ్చు మీరు. అంటే ఇంకా అంతే మరి, ఇంకా అలా అయిపోద్ది అనమాట. నాకు గబగబా పని అవ్వాలని చెప్పేసి తీరా కిందకి వెళ్ళి చూసేసరికి బండి స్టార్ట్ అవ్వలేదు. దగ్గర అప్పటికే 11:15 అయిపోయింది, పిల్లలకి టైం అయిపోతుంది. ఇంక సచివాలయం తీసుకెళ్ళి అడిగి తీసుకొచ్చి క్యారేజ్ ఇచ్చేలోపు ఇంకా టైం అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బండి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఏదైతే ఏముందని చెప్పేసి నడిచే బయలుదేరిపోయాను. ఇంకా క్యారేజ్ అయితే ఇచ్చేసి ఇంకా పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకెవరో అబ్బాయి సమ్ రీజన్స్ వల్ల ఏదో నోటీస్ బోర్డు వల్ల ఏదో అక్కడైతే సార్తో మాట్లాడుతున్నాడు అనమాట. నేను క్యారేజ్ ఇచ్చి అలా వెయిట్ చేస్తున్నాను. ఇది సీక్రెట్గా వీడియో తీశాను, అంటే ఎదురుగా టీచర్ అయితే ఉన్నారనమాట, తెలియకూడదని చెప్పేసి వీడియో తీశాను. ఇంకా పిల్లలకి క్యారేజీలు అవి ఎలా పెడతారా అంటే సైడ్ నీకోండి ఈ ప్లేస్ ఉంటుంది కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆ ప్లేస్లో అరల్లాట్లో నేను కూర్చున్న ప్లేస్ నుంచి అంతా నిండిపోతాయి అన్నమాట క్యారేజీలు. దగ్గర 11:15 ఈ టైం అయింది 11:15 అయింది కాబట్టి తక్కువగా క్యారేజీలు వచ్చాయి. ఇంకా అక్కడ మా పిల్లలు క్యారేజీలు కూడా పెట్టేసి మా వాడికి పర్మిషన్ ఇచ్చి మేమిద్దరం కూడా నడిచే సచివాలయంకి వెళ్ళి అక్కడ తంబ అయితే వేయించి తీసుకొస్తానండి. దేనికి తంబ అంటే నేను తల్లికి వందనం డబ్బుల కోసమేమో అనుకున్నాను, కాదంట. ఇదని ఏమన్నారంటే ఇది రేషన్ కార్డులో కేవైసీ అప్డేట్ చేయడానికో ఏదో రేషన్ కార్డులో అప్డేట్ లేదు అని అంటే సరే అని చెప్పేసి అయితే తీసుకెళ్ళాను. వీడి కాబట్టి నడిచాడండి, మా బాబాయ్ అయితే అస్సలు నడదనమాట. వీడు కూడా ఏమనుకుంటే చాలా చక్కగా అయితే నడిచేశాడు. వాడిని తిరిగి తీసుకెళ్ళి స్కూల్లో అప్ చెప్పేసి లంచ్ అయితే తినేయమని చెప్పాను. ఇంకా తినేయమని చెప్పిన తర్వాత కాస్త మిషన్ పని చేసుకొని సాయంత్రం మళ్ళీ వారాహి పూజ ఉంది కదా, వాటి కోసం అయితే ప్రిపరేషన్స్ అంతా చేసుకోవాలి. నేను ఏదైనా మిషన్ పని ఉంటే కనుక ఇంకా అన్నీ వదిలేస్తానండి, సాయంత్రం అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత దోశల కోసం స్పాంజ్ దోశ కావాలన్నారు ఇతను, వాటి కోసం అని చెప్పేసి పప్పు అది నానబెట్టాను. మరొకసారి స్టవ్ అది కడిగి ముగ్గులో పెట్టుకొని సాయంత్రం పూజ కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. అంటే వదిలేస్తాను అంటే మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఎక్కువగా పని మిషన్ పని ఉందంటే ఆ పని చేసేలోపు ఇంకా మిషన్ పని ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పేసి అది అలా వదిలేస్తాను అనమాట.
అంతా కలిపి ఒకసారి చేసుకుంటాను. లంచ్ బాక్స్లు అలాగే అన్నీ కూడా టీ ఎలాగో సాయంత్రం తాగను కాబట్టి ఇంకా లంచ్ బాక్స్లు అన్నీ తీసుకొచ్చి అన్నం అది ఎక్కడ అది ఊడ్చేసి మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలా స్టవ్ అది క్లీన్ చేసేసి అంత నీట్గా చేసేసుకున్నానండి. మరొకసారి మాప్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే రేపు మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ ఉంది కదా, అందుకే అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుని ద్వారబంధాలు ముగ్గులన్నీ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా వారాహి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ విషయానికి వస్తే నాకు ఈ మధ్యనే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను, వారాహి అమ్మవారికి అన్ని మట్టివి పెడితే చాలా ఇష్టమని. అది కూడా నాకు అతను రీల్స్ సెండ్ చేశారనమాట, మట్టివి పెడితే ఇష్టం అని చెప్పేసి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీకైనా ట్రై చేస్తానండి. మట్టివి అన్నీ మట్టి వాటితోనే అమ్మవారికి ప్రసాదం కానీ పానకం కానీ ఏది ప్రతిది కూడా మట్టిదే పెట్టాలని చెప్పేసి అందులో ఉందన్నమాట. వారాహి పూజగా గురువుగారే చెప్పారు. ఖచ్చితంగా ఈసారి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మట్టివన్నీ మనకి అల్లిపురంలో దొరుకుతాయి బాగా, అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నాను, చూడాలి. మొత్తానికైతే వారాహి అమ్మవారి పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి. అంటే పువ్వుల విషయంకి వస్తే కొంచెం తక్కువ ఉన్నా కూడా, అంటే మామ చామంతులు అవేం తేలేదు సంధ్య, వర్షం పడుతుంది కదా, చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి, అందుకే తేలేదు సంధ్య అంటే రేపు తీసుకొస్తాను, వర్షం పడుతుంది కదా అన్నారు. కానీ ఏమి దండ లేదు ఏమి లేదు అనుకునే లోపు ఈసారి నిమ్మకాయల దండ ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నాను. సరిగ్గా నిమ్మకాయల దండ అయితే వేసాను అనమాట అమ్మవారికి. కందదీపం కూడా ఈసారి చాలా బాగా సెట్ అయింది, ముద్దుగా చిన్నది చక్కగా ఉంది. కందదీపం కూడా రెడీ చేసుకున్నాను అనమాట. వారాహి అమ్మవారి పూజ చాలా చాలా బాగా చేసుకున్నాను, చాలా బాగా చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. అంత నిండుగా ఉండదేమో అనుకున్నాను, కానీ దీపాలు వెలుగుతూ అమ్మవార్లు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీకైతే చూపించను చూడండి. క్లాస్ ఆపేసి, అంటే నేను ఏ పూజ చేసిన ఇదివరకు ఏంటంటే రెడీ చేస్తూ వీడియో తీసేదాన్ని, కాకపోతే అలా ఏంటంటే కొంచెం నా భక్తి నాకు దేవుడి మీద కన్నా ఈ వీడియోస్ మీద ఎక్కువ శ్రద్ధ అయిపోతుంది. అలా కరెక్ట్ కాదు, నాకు అది ఎందుకో నాకు అది నచ్చట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే చక్కగా పూజ అంతా చేసేసుకొని అప్పుడు మీకు వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా పూజ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, అప్పుడు మీకు పూజ విధానం ఎలా చేయాలనేది కూడా చెప్తాను అనమాట. అయితే ఇంకో విషయం అండి, ఒక ఆమె పూజ గురించి అడిగారు, చెప్తాను, ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఆవిడ ఫోన్లో చెప్పేస్తాను అంత డీటెయిల్ కన్నా. ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో ఆమె కోసమైనా సపరేట్గా చేస్తాను. మా అమ్మవార్లు అయితే ఇద్దరు ఎంత కలగా ఉన్నారు చూశారు కదా, దీపాలు వెలుగుతూ ఇద్దరు అమ్మవార్లు కూడా చాలా కలగా ఉన్నారు. పువ్వులు లేవు కదా, అంత వెలితిగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా నిండుగా ఉంది. ఇంకో విషయం అండి, అమ్మవారి పాదాల దగ్గర మనం పెట్టిన దీపాలు లోపల లైటింగ్ అద్దంలో పడి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. 3 దీపాలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. అంటే అది నాకు అంటే అలా చిన్నవి చూస్తూ ఉంటాను అనమాట, కానీ చాలా బాగా అనిపించింది. అమ్మవారికి కూడా ఈరోజు పువ్వుల దండ ఏం లేదని చెప్పేసి గంధంతో ఇలా బొట్టు పెట్టుకొని దండతో ఇలా గంధంతో అలా చిన్న దండ అయితే వేశాను లోపల అమ్మవారికి ఫోటో పైన చూడండి. ఇంకా ఫ్లాష్ ఆపేసి ఫ్లాష్ ఒక్కటి ఆపేసి వీడియో తీసాను చూడండి, ఎంత నిండుగా ఉన్నారు దీపావళి వెలుగుతో అమ్మవారు. దానికి తోడు ఈ దీపాలు అనేది లైటింగ్ అది చాలా బాగుందన్నమాట. ఇగోండి కుంకుమ బొట్లు పెట్టి దండ ఏమి లేదని చెప్పేసి గంధంతో అలా అయితే రెడీ చేశాను. అమ్మవారి బొట్టు కూడా ఈరోజు చాలా కలగా ఉందండి, వారాహి అమ్మవారి బొట్టు అనమాట. ఎంత బాగా సెట్ అయిందంటే అంత బాగా అయింది. అంటే అంత మామూలుగా పెట్టేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏమో పెట్టినప్పటికీ తెలిసింది చాలా బాగా వచ్చిందని చెప్పేసి. ఇదనమాట ఈరోజు లలితాదేవి పూజ, అలాగే వారాహి అమ్మవారి రోజు అయితే అయిపోయింది. ఇంక నైట్ అయితే చెప్పాను కదా, స్పాంజ్ దోశ వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంక ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటే రేపు ఉదయం శనివారం పూజకి అయితే అవుతుంది. శనివారం పూజ కూడా తొందరగా చేసేద్దాం అనుకుంటున్నానండి, సమ్ రీజన్స్ వల్ల. పూజ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.